బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ లేదా ఐపీసీ 1860 భారతదేశ నేర న్యాయశాస్త్రానికి పునాది. ప్రతి ఒక్క విభాగం వివిధ నేరాలను మరియు సంబంధిత శిక్షలను వివరిస్తుంది. ఇప్పుడు మనం భారతీయ శిక్షాస్మృతిలోని నిర్దిష్ట విభాగాలలోని సెక్షన్ 4 ఓవర్వ్యూ చూద్దాం. ఇండియన్ పీనల్ కోడ్ లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 4 కోడ్ యొక్క అధికార పరిధిని మరింతగా పరిష్కరిస్తుంది. ఐఈసీ యొక్క గ్రహాంతర వర్తింపుపై దృష్టి సారిస్తుంది మరియు మునుపటి విభాగాలలో సూచించిన సూత్రాలపై విస్తరిస్తుంది. ఐపీసీ సెక్షన్ 4 ఇలా పేర్కొంది: ఈ కోడ్ యొక్క నిబంధనలు వారు చేసిన ఏదైనా నేరానికి కూడా వర్తిస్తాయి. 1 భారతదేశంలోనైనా లేక వెలుపల ఏ ప్రదేశంలోనైనా భారతదేశ పౌరుడు. 2 భారతదేశంలో రిజిస్టర్ చేయబడిన ఏదైనా ఓడ లేదా విమానంలో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే. వివరణాత్మక వివరణ. 1 గ్రహాంతర అధికార పరిధి. సెక్షన్ 4 ఐపీసీ యొక్క గ్రహాంతర అధికార పరిధి యొక్క బలమైన ప్రకటనతో ప్రారంభమవుతుంది. గ్రహాంతరత అనేది ఒక రాష్ట్రం తన ప్రాదేశిక సరిహద్దులకు మించి చట్టపరమైన అధికారాన్ని వినియోగించుకోవడానికి అనుమతించే చట్ట సూత్రం. సెక్షన్ 4 ద్వారా ఐపీసీ భారతదేశంలో చేసిన చర్యలపై మాత్రమే కాకుండా దాని సరిహద్దులు దాటి చేసిన కొన్ని చర్యలపై కూడా తనధికారాన్ని నొక్కి చెబుతుంది. 2 అధికార పరిధికి ప్రాతిపదికగా పౌరసత్వం. సబ్సెక్షన్ 1 అంతర్జాతీయ చట్టంలో జాతీయత సూత్రాన్ని నొక్కి చెబుతుంది. ఒక భారతీయ పౌరుడు ఎక్కడ ఉన్నా వారు నేరం చేస్తే వారు ఐపీసీ కింద జవాబుదారీగా ఉండవలసిందే. ఈ నిబంధన భారత పౌరులు భారతదేశ భౌగోళిక సరిహద్దుల వెలుపల నేరాలకు పాల్పడడం ద్వారా చట్టపరమైన పరిణామాల నుండి తప్పించుకోలేరని నిర్ధారిస్తుంది. 3 నమోదిత నౌకలు మరియు విమానాలపై అధికార పరిధి. సబ్సెక్షన్ 2 రిజిస్ట్రీ సూత్రం ఆధారంగా ఐపీసీ అధికార పరిధిని విస్తరిస్తుంది. భారతీయ రిజిస్టర్డ్ షిప్ లేదా ఎయిర్ క్రాఫ్ట్పై నేరం చేసిన వారి జాతీయతతో సంబంధం లేకుండా ఏ వ్యక్తినైనా ఐపీసీ కింద ప్రాసిక్యూట్ చేయవచ్చని ఇది నిర్ధారిస్తుంది. ఈ నిబంధన ఒక దేశం తన నమోదిత నౌకలపై నిర్వహించే స్వాభావిక సార్వభౌమత్వాన్ని గుర్తిస్తుంది, అవి దాని ప్రాదేశిక పరిమితులకు వెలుపల ఉన్నప్పటికీ. 4 ప్రపంచీకరించబడిన సందర్భం మరియు చిక్కులు. ప్రపంచీకరణ యుగంలో సెక్షన్ 4లో పొందుపరిచిన సూత్రాలు చాలా ముఖ్యమైనవి. ప్రజలు మరియు వస్తువులు అపూర్వమైన సౌలభ్యంతో సరిహద్దుల మీదుగా కదులుతాయి మరియు డిజిటల్ సాంకేతికతలు ఈ సరిహద్దులను మరింత స్పష్టం చేస్తాయి. అటువంటి డైనమిక్ వాతావరణంలో ఐపీసీ సంబంధితంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందని సెక్షన్ 4 నిర్ధారిస్తుంది. 5 ఆధునిక దృశ్యాలలో ఆచరణాత్మక ఔచిత్యం. డిజిటల్ యుగం సైబర్ క్రైమ్ల పెరుగుదలకు దారితీసింది. ఇక్కడ ఒక దేశంలో నేరస్థులు మరొక దేశంలో బాధితులను లక్ష్యంగా చేసుకోవచ్చు. సెక్షన్ 4 అటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను బలోపేతం చేస్తుంది. విదేశీ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడిన భారతీయ పౌరుడు ఐపీసీ కింద జవాబుదారీగా ఉండవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయ విమానాలు లేదా అంతర్జాతీయ జలాల్లో నేరాలు అధికార పరిధిలోని అస్పష్టతలు తలెత్తవచ్చు. నౌక లేదా విమానం భారతదేశంలో నమోదు చేయబడినట్లయితే ఐపీసీ ద్వారా పరిష్కరించబడుతుంది. 6 అంతర్జాతీయ చట్టంతో సమన్వయం. సెక్షన్ 4 ఐపీసీ యొక్క గ్రహాంతర పరిధిని దృఢంగా స్థాపించినప్పటికీ దాని అప్లికేషన్ అంతర్జాతీయ చట్టం యొక్క సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తిని విచారణ కోసం భారతదేశానికి తీసుకురావచ్చో లేదో నిర్ణయించడంలో అప్పగింత ఒప్పందాలు కీలక పాత్ర పోషిస్తాయి. సెక్షన్ 4 ఆధారంగా అధికార పరిధిని వినియోగించుకునే ముందు అటువంటి ఒప్పందాలు మరియు అంతర్జాతీయ ఒప్పందాల క్రింద దేశం యొక్క బాధ్యతలు పరిగణించబడతాయి. 7 డబుల్ జియోపార్డీకి వ్యతిరేకంగా రక్షణ. సెక్షన్ 4 ఐపీసీ అధికార పరిధిని విస్తరింపజేస్తున్నప్పటికీ డబుల్ జెపార్డీ సూత్రం గౌరవించబడుతుందని గమనించడం చాలా అవసరం.
ఒక వ్యక్తి మరొక దేశంలో విచారణ చేయబడి నిర్దోషిగా ప్రకటించబడితే లేదా దోషిగా నిర్ధారించబడితే భారతదేశంలో అదే నేరం కోసం వారిని మళ్లీ విచారించలేరు. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 4 కోడ్ యొక్క ముందుకు ఆలోచించే స్వభావం మరియు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ వాస్తవాలకు దాని అనుకూలతకు నిదర్శనం. విదేశాలలో ఉన్న భారతీయ పౌరులపై మరియు భారతీయ నమోదిత నౌకలు మరియు విమానాలపై నేరాలకు సంబంధించి దాని అధికార పరిధిని స్పష్టంగా వివరించడం ద్వారా భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా న్యాయాన్ని కొనసాగించవచ్చని ఐపీసీ నిర్ధారిస్తుంది. అంతర్జాతీయ చట్టం కింద తన బాధ్యతలను ఏకకాలంలో గౌరవిస్తూ సరిహద్దుల లోపల మరియు వెలుపల చట్టబద్ధమైన పాలనను సమర్థించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ఈ విభాగం నొక్కి చెబుతుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. भारतीय दंड संहिता या आईपीसी 1860 भारतीय आपराधिक न्यायशास्त्र की नींव है. प्रत्येक अनुभाग अलग अलग अपराधों और संबंधित दंडों का वर्णन करता है. आइए अब हम भारतीय दंड संहिता की विशिष्ट धाराओं की धारा 4 का अवलोकन करें. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 4 संहिता के क्षेत्राधिकार संबंधी दायरे को संबोधित करती है. आईपीसी की बाह्य क्षेत्रीय प्रयोज्यता पर ध्यान केंद्रित करती है और पहले के अनुभागों में संकेतित सिद्धांतों पर विस्तार करती है. आईपीसी की धारा 4 में कहा गया है, इस संहिता के प्रावधान निम्नलिखित द्वारा किए गए किसी भी अपराध पर भी लागू होते हैं. 1. भारत के किसी भी नागरिक द्वारा भारत के बाहर या बाहर किसी भी स्थान पर. 2. भारत में पंजीकृत किसी भी जहाज या विमान पर कोई भी व्यक्ति, चाहे वह कहीं भी हो. विस्तृत विवरण. 1. बाह्य क्षेत्रीय क्षेत्राधिकार. धारा 4 आईपीसी के बाह्य क्षेत्राधिकार की एक मजबूत घोषणा के साथ शुरू होती है. बाह्य क्षेत्रीयता कानून का एक सिद्धांत है जो किसी राज्य को अपनी क्षेत्रीय सीमाओं से परे कानूनी अधिकार का प्रयोग करने की अनुमति देता है. धारा 4 के माध्यम से आईपीसी न केवल भारत के भीतर किए गए कृत्यों पर बल्कि इसकी सीमाओं के बाहर किए गए कुछ कृत्यों पर भी अपना अधिकार जताता है. 2. क्षेत्राधिकार के आधार के रूप में नागरिकता. उपधारा 1 अंतर्राष्ट्रीय कानून में राष्ट्रीयता सिद्धांत पर जोर देती है. भले ही कोई भारतीय नागरिक कहीं भी स्थित हो, यदि वे कोई अपराध करते हैं तो उन्हें आईपीसी के तहत जवाबदेह ठहराया जा सकता है. यह प्रावधान सुनिश्चित करता है कि भारतीय नागरिक केवल भारत की भौगोलिक सीमाओं के बाहर अपराध करके कानूनी परिणामों से बच नहीं सकते हैं. 3. पंजीकृत जहाजों और विमानों पर अधिकार क्षेत्र. उपधारा 2 रजिस्ट्री के सिद्धांत के आधार पर आईपीसी के क्षेत्राधिकार का विस्तार करती है. यह स्थापित करता है कि कोई भी व्यक्ति, चाहे उसकी राष्ट्रीयता कुछ भी हो, जो भारतीय पंजीकृत जहाज या विमान पर अपराध करता है, उस पर आईपीसी के तहत मुकदमा चलाया जा सकता है. यह प्रावधान उस अंतर्निहित संप्रभुता को मान्यता देता है जिसे कोई देश अपने पंजीकृत जहाजों पर बनाए रखता है, भले ही वे उसकी क्षेत्रीय सीमा से बाहर हों. 4. वैश्वीकृत संदर्भ और निहितार्थ. वैश्वीकरण के युग में धारा 4 में सन्निहित सिद्धांत विशेष रूप से महत्वपूर्ण हैं. लोग और सामान अभूतपूर्व आसानी से सीमाओं के पार आते जाते हैं और डिजिटल प्रौद्योगिकियां इन सीमाओं को और भी धुंधला कर देती हैं. धारा 4 यह सुनिश्चित करती है कि आईपीसी ऐसे गतिशील वातावरण में प्रासंगिक और प्रभावी बना रहे. 5. आधुनिक परिदृश्यों में व्यावहारिक प्रासंगिकता. डिजिटल युग के कारण साइबर अपराधों में वृद्धि हुई है,
जहां एक देश में अपराधी दूसरे देश में पीड़ितों को निशाना बना सकते हैं। धारा 4 ऐसी चुनौतियों से निपटने के लिए कानूनी ढांचे को मजबूत करती है। विदेशी संस्थाओं को निशाना बनाने वाले साइबर अपराधों में शामिल एक भारतीय नागरिक को आईपीसी के तहत जवाबदेह ठहराया जा सकता है। इसी तरह यदि जहाज या विमान भारत में पंजीकृत है तो अंतर्राष्ट्रीय उड़ानों या अंतर्राष्ट्रीय जल में अपराध, जहां क्षेत्राधिकार संबंधी अस्पष्टताएं उत्पन्न हो सकती हैं, को आईपीसी द्वारा संबोधित किया जाता है। 6 अंतर्राष्ट्रीय कानून के साथ सामंजस्य। जबकि धारा 4 आईपीसी की बाह्य क्षेत्रीय पहुंच को मजबूती से स्थापित करती है, इसका अनुप्रयोग अंतर्राष्ट्रीय कानून के सिद्धांतों के अनुरूप है। उदाहरण के लिए प्रत्यर्पण संधियां यह निर्धारित करने में महत्वपूर्ण भूमिका निभाती हैं कि किसी व्यक्ति को मुकदमे के लिए भारत लाया जा सकता है या नहीं। धारा 4 के आधार पर अधिकार क्षेत्र का प्रयोग करने से पहले ऐसी संधियों और अंतर्राष्ट्रीय सम्मेलनों के तहत देश के दायित्वों पर विचार किया जाएगा। 7 दोहरे खतरे से सुरक्षा। यह ध्यान रखना आवश्यक है कि जबकि धारा 4 आईपीसी के क्षेत्राधिकार का विस्तार करती है, दोहरे खतरे के सिद्धांत का सम्मान किया जाता है। यदि किसी व्यक्ति पर किसी अन्य देश में किसी अपराध के लिए मुकदमा चलाया गया है और उसे बरी कर दिया गया है या दोषी ठहराया गया है, तो भारत में उसी अपराध के लिए उन पर दोबारा मुकदमा नहीं चलाया जा सकता है। निष्कर्ष: आईपीसी की धारा 4 संहिता की दूरदर्शी प्रकृति और उभरती वैश्विक वास्तविकताओं के प्रति इसकी अनुकूलनशीलता का प्रमाण है। विदेशों में भारतीय नागरिकों और भारतीय पंजीकृत जहाजों और विमानों पर अपराधों पर अपने अधिकार क्षेत्र को स्पष्ट रूप से चित्रित करके आईपीसी यह सुनिश्चित करता है कि भौगोलिक सीमाओं के बावजूद न्याय किया जा सकता है। यह धारा अंतर्राष्ट्रीय कानून के तहत अपने दायित्वों का सम्मान करते हुए अपनी सीमाओं के भीतर और बाहर कानून के शासन को बनाए रखने की भारत की प्रतिबद्धता को रेखांकित करती है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Indian Penal Code or IPC 1860 is the foundation of Indian criminal jurisprudence. Each section describes different offences and corresponding punishments. Now let us have an overview of Section 4 of the specific sections of the Indian Penal Code. Section 4 of the Indian Penal Code, 1860, IPC 1860, further addresses the jurisdictional scope of the code, focusing on the extraterritorial applicability of the IPC and expanding on the principles hinted at in the earlier sections. IPC Section 4 states, the provisions of this code apply also to any offence committed by 1. Any citizen of India in any place without and beyond India, 2. Any person on any ship or aircraft registered in India wherever it may be. Elaborated description. 1. Extraterritorial jurisdiction. Section 4 starts with a robust declaration of the extraterritorial jurisdiction of the IPC. Extraterritoriality is a principle of law that allows a state to exercise legal authority beyond its territorial boundaries. Through Section 4, the IPC asserts its authority not just over acts committed within India but also certain acts committed beyond its borders. 2. Citizenship as a basis for jurisdiction. Subsection 1 emphasizes the nationality principle in international law. Regardless of where an Indian citizen might be located, if they commit an offence, they can be held accountable under the IPC. This provision ensures that Indian citizens cannot evade legal consequences by merely committing offences outside of India's geographical boundaries.
3. Jurisdiction over registered vessels and aircraft. Subsection 2 expands the IPC's jurisdiction based on the principle of registry. It establishes that any person, regardless of their nationality, who commits an offence on an Indian registered ship or aircraft, can be prosecuted under the IPC. This provision recognizes the inherent sovereignty a country maintains over its registered vessels, even when they are outside its territorial limits. 4. Globalized context and implications. In an era of globalization, the principles embedded in Section 4 are particularly vital. People and goods move across borders with unprecedented ease, and digital technologies blur these borders even further. Section 4 ensures that the IPC remains relevant and effective in such a dynamic environment. 5. Practical relevance in modern scenarios. The digital age has led to a surge in cybercrimes, where perpetrators in one country can target victims in another. Section 4 strengthens the legal framework to deal with such challenges. An Indian citizen involved in cyber offences targeting foreign entities can be held accountable under the IPC. Similarly, offences on international flights or in international waters, where jurisdictional ambiguities might arise, are addressed by the IPC if the vessel or aircraft is registered in India. 6. Harmonization with international law. While Section 4 firmly establishes the IPC's extraterritorial reach, its application is harmonized with principles of international law. For instance, extradition treaties play a crucial role in determining whether a person can be brought to India for trial. The country's obligations under such treaties and international conventions would be considered before exercising jurisdiction based on Section 4. 7. Protection against double jeopardy. It's essential to note that while Section 4 extends the IPC's jurisdiction, the principle of double jeopardy is respected. If an individual has been tried and acquitted or convicted of an offence in another country, they can't be retried for the same offence in India. Conclusion. Section 4 of the IPC is a testament to the Code's forward-thinking nature and its adaptability to evolving global realities. By clearly delineating its jurisdiction over Indian citizens abroad and over offences on Indian-registered vessels and aircraft, the IPC ensures that justice can be pursued, irrespective of geographical boundaries. This section underscores India's commitment to upholding the rule of law, both within its borders and beyond, while simultaneously respecting its obligations under international law. If we are responsible, the future will be good for the future generations.